శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్లో జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నుదుటిన బొట్టు గురించి తెలుసుకుందాం. నుదుటిన బొట్టు స్వీయ గుర్తింపు ప్రతీక. ఇప్పుడు అనగనగా ఒక గ్రామం, ఆ గ్రామం పేరు ఆదిశక్తిపురం. ఆదిశక్తిపురం అనే చిన్న గ్రామంలో లక్ష్మి అనే యువతి ఉండేది. ఆమె పసుపు కుంకుమ వేసుకొని నుదుటి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం వీడకుండా ఉండేది. ఆమె బొట్టు పెట్టుకోవడం మాత్రమే కాక అందులో ఆత్మవిశ్వాసాన్ని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేది. ఇప్పుడు లక్ష్మి సిటీలో కొత్త జీవితం, తన చదువును పూర్తి చేసుకొని లక్ష్మి నగరానికి ఉద్యోగాన్వేషణ కోసం వెళ్ళింది. ఆమె మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆధునిక వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది. చాలామంది వదిలివేసిన సాంప్రదాయాలు, బొట్టు పెట్టడం పాత తరానికి చెందినదిగా భావించడం కనిపించింది. ఇప్పుడు లక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆమె మేనేజర్ ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు ఇంతటి పెద్ద కంపెనీలో పనిచేయాలనుకుంటూ ఇంకా ఈ బొట్టు సాంప్రదాయాలను పట్టుకుంటావా అని లక్ష్మిని అడిగాడు. అప్పుడు లక్ష్మి చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంగా సమాధానం ఇచ్చింది. అదేమిటంటే, సార్, నా బొట్టు కేవలం అలంకారం కాదు, అది నా వ్యక్తిత్వానికి, నా సాంస్కృతిక చిహ్నానికి ప్రతీక. నేను నా పనిని సమర్థవంతంగా చేస్తాను. నా బొట్టు నా సామర్థ్యానికి అడ్డంకి కాదు అని లక్ష్మి చెప్పింది. విజయం. ఆమె ఆత్మవిశ్వాసం, నిజాయితీ మేనేజర్ను ఆశ్చర్యపరిచింది. ఆ రోజే ఆమెకి ఉద్యోగం దక్కింది. సమయం గడిచే కొద్దీ తన పని నైపుణ్యంతో, ప్రాజెక్టుల విజయంతో లక్ష్మి తన స్థానాన్ని బలపరుచుకుంది. మార్పు. తన కష్టపాటుతో, నిజాయితీతో లక్ష్మి కంపెనీలో ముఖ్యమైన స్థాయికి చేరింది. ఆఫీస్లో ఇతర మహిళలు కూడా ఆమెను చూసి ప్రేరణ పొందారు. బొట్టు పెట్టడం, తమ సాంప్రదాయాలను గౌరవించడం ప్రారంభించారు. ముగింపు. లక్ష్మి తన జీవితం ద్వారా ఒక కీలకమైన సందేశాన్ని అందించింది. మనం ఎంత ముందుకు వెళ్ళినా మన మూలాలను మరవకూడదు. నుదుటి బొట్టు మనకున్న బలానికి, మన సాంప్రదాయానికి ప్రతీక. ఈ కథ ద్వారా మనకు తెలుసు, మన ఆత్మవిశ్వాసం, మన గుర్తింపు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా మన విలువలను, మన సాంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని. ఇలా చూడండి ఫ్రెండ్స్, మనం ఈ లక్ష్మి గురించి కూడా బొట్టు విషయం ద్వారా ఎంతో మంచి విషయం అయితే తెలుసుకున్నాం కదా. అలాగే మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. బాయ్ బాయ్.